శ్రీ గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో శుక్రుడు గురువు, షష్టమ స్థానంలో కుజుడు. వస్త్ర వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేయడము, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మామూలు సాధారణ వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి. కొద్దిగా ఆఫ్ సీజను, కొద్దిగా చికాగ్గా ఉంటుందేమో అన్న ఆలోచనలు ఏం అవసరం లేదు. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రభుత్వ తరపు సంబంధించినటువంటి ఉత్తర్వులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల వలన మంచి జరిగే అవకాశం ఉంది. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈ వారం పరిహారం: అవకాశం ఉన్నవారు మజ్జిగని లేదా పెరుగన్నాన్ని విశేషంగా ఈ మాసంలో దానం చేయండి. ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగటం కోసం బృహపాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. జనాదరణ మరింతగా పెరిగే అవకాశం ఉంది. పొలిటికల్ సర్కిల్లో తిరిగే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు క్రితం పడ్డటువంటి శ్రమ, కష్టాన్ని గుర్తించి మీకు ఒక మంచి పదవిని ఇవ్వాలన్న ఆలోచనలు, మీ పేరు సిఫార్సు చేసే కొంతమంది వ్యక్తులు తారసపడతారు. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి అయిన వాళ్ళకి రుణ సంబంధమైనటువంటి అంశాలలో హామీలు ఇవ్వటం, మధ్యవర్తి షూరిటీ సంతకాలకు మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండండి. దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.